హాయ్ అండి. అత్తాకోడలన్నాక ఇంట్లో గొడవలు కామన్ కదండి. ఇవాళ మా ఇంట్లో మా అత్తాకోడళ్ళ మధ్య గొడవ. అంతేకాకుండా ఇంకా సమ్మర్ వచ్చింది కదండి. సమ్మర్ అంటే మనం పచ్చళ్ళు అలాగనే వడియాలంత పెడుతుంటాం కదా. అందుకనేసి మా ఇంట్లో మామిడికాయ నిల్వ పచ్చడి, అంతేకాకుండా సీజన్తో పని లేకుండా టేస్టీగా ఉండేటట్టుగా టొమాటో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మామిడికాయ పచ్చడి అయితే సంవత్సరం పొడుగుతున్న ఫ్రెష్గా ఉండడమే కాకుండా రంగు మారకుండా ఉంటుంది. అంతేకాకుండా ముక్క మెత్తపడకుండా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్నపాటి టిప్స్తో ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మామిడికాయలు కావాలి కదండి. మా వారు ఎర్లీ మార్నింగే వెళ్ళేసి మార్కెట్లో తీసుకొని వచ్చారు. ఆచారి మామిడికాయలు అంటారండి వీటిని. ఇవి 18 కాయలు వచ్చింటాయి ఏమోనండి. 600 అలా పడ్డాయంట. కండగలిగిన కాయలండి. కండ ఎక్కువగా ఉంటుంది, టెంక తక్కువగా ఉంటుందండి. అందుకనేసి తీసుకొచ్చిన పాటిని ఇదిగోండి నీళ్ళల్లో 1-2 సార్లు నీట్గా వాష్ చేసేసి కాసేపు ఆరబెట్టేశానండి. మనము నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం కనుక ఎక్కడ తేమ అనేది లేకుండా చూసుకునేసి నేను అత్తయ్య ఇలా కూర్చొని మాట్లాడుతూ నేనైతే ఇదిగోండి మామిడికాయలన్నీ కొంచెం ఆరబెట్టాను కదా, అవన్నీ ఒక క్లాత్తో తుడుస్తున్నానండి. ఇలా సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఫస్ట్ మామిడికాయ పచ్చడి, తర్వాత ఇవి ఊరు మిరపకాయలు, తర్వాత వడియాలు అన్నీ అత్తయ్యతో కలిసి అత్తయ్యతో మాట్లాడుతూ ఇక్కడ మామిడికాయ పచ్చడి కోసం మీరు చూడండి ఈ ప్రోడక్ట్ ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో. ఊరికే మనం అలా అనంగానే టెంకతో సహా ఇలా కట్ అవుతుంది చూడండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. మనకు వేలు కట్ అవుతాయనే ప్రాబ్లం కూడా ఏం ఉండదండి. నార్మల్గా అయితే మొద్దు కత్తి తీసుకునేసి మనం చెక్క మీద కొడుతుంటాం కదండి. అలాంటప్పుడు ఏమవుతుంది, చెక్కవి కొంచెం పలుకులుగా అలా వస్తుంటాయి. తర్వాత మామిడికాయ కూడా కరెక్ట్గా కట్ కాదనమాట. కొంచెం చెదిరినట్టుగా అలా కొంచెం గుజ్జుగా అలా అవుతుంది కదా. అలా కాకుండా నీట్గా ముక్కలన్నీ కట్ అవుతున్నాయి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే ప్రోడక్ట్ ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యింటే కూడా కొంచెం వెయిట్ చేసినా ఇప్పుడు మీరు మామిడికాయ పచ్చడి పెట్టినా కూడా వచ్చే సంవత్సరానికైనా కంపల్సరీగా తీసుకోండి. నేనైతే రికమెండ్ చేస్తానండి. ఇది చూడండి ఈజీగా ఎలా కట్ అవుతుందో, టెంకతో సహా ఎలా కట్ అయ్యింది చూడండి. మనం ఈజీగా జీడ అనేది పక్క తీసుకోవచ్చు. అదే మనము చెక్క మీద ఇలా కట్ చేసామనుకోండి ఏమవుతుందంటే జీడంతా చెదిరిపోతుంది. అలాగనే మామిడికాయ ముక్కలన్నీ చెదిరిపోతాయి. పైగా కట్ చేయాలన్నా మనకు ప్రాబ్లంగా ఉంటుంది కదా. కానీ ఇది చూడండి ఏ సైజు ముక్కలు కావాలనో ఆ సైజు ముక్కలు కట్ చేయొచ్చండి. అన్నట్లు మీరందరూ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తారని తప్పకుండా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మాత్రము ఇదిగోండి ఈ టైంలోనమాట బాగా ఎండలు ఉంటాయి చూడండి. మే ఎండింగ్ కానీ లేకుంటే మే నెలలో మధ్యలో కానీ ఇలా మామిడికాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పొడుగుతా నిల్వ ఉన్న ఫ్రెష్గా ఉంటుంది. అసలు రంగు మారకుండా కూడా ఉంటుందండి. మీరందరూ మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మామిడికాయ ముక్కలు అంటూ ఇదిగోండి మీడియం సైజ్ నుంచి కొంచెం చిన్న సైజులోనే ఇలా కట్ చేస్తున్నానండి. మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెద్దగా తినరండి. నేను, అమ్ము ఎక్కువగా తింటాము. అత్తయ్య కొంచెం ఉప్మాలోకి అలా తింటుంది కానీ మా ఇంట్లో ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి తినాలి అనేంత ఇష్టంగా అయితే ఉండరండి. కానీ కొత్త ఆవకాయ పెట్టిన ఒక 2-3 నెలలు మాత్రం బాగా ఇష్టంగా వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటారు. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం కొలత తీసుకోవాలి కదండి. కొందరైతే కేజీ కొలతలు తీసుకుంటారు, కొందరు గిన్నె కొలత అలా తీసుకుంటారు కదండి. నేనైతే గిన్నె కొలతతోనే అత్తయ్య ఎన్ని గిన్నెలు అలా అడిగేసి గిన్నె కొలత వచ్చేసి ఎన్ని గిన్నెలు ఉన్నాయి దాన్ని బట్టేసి చూసుకునేసి మనము మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయాలి. నాకు అత్తయ్యకు ఇలా కొంచెంగా చింతపండు అలాగనే ఇలా మామిడికాయ ముక్కలు పుల్లగా ఉండేటివి అలా పిల్లలకి తింటూ ఉంటాం అనమాట నేను అత్తయ్య. అందుకనేసి ఎంత పుల్లగా ఉందో చూడత్తయ్య అనేస్తే కనుక చాలా పుల్లగా ఉందమ్మీ అంటుందన్నమాట. తర్వాత ఇంక గిన్నె తీసుకొని వచ్చి గిన్నె కొలత చూస్తున్నానండి. మీ అందరికీ తెలిసే ఉంటుందండి మామిడికాయ పచ్చడి ఏం పెద్ద బ్రహ్మ విద్యం కాదనమాట. కానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళతోనే పెట్టడం మనకి ఇష్టంగా ఉంటుంది కదా. అసలు మామిడికాయ పచ్చడి అంటే అదొక ట్రెడిషన్. అంతేకాకుండా సెంటిమెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా గిన్నె కొలత వచ్చేసి మామిడికాయ ముక్కలు 4 గిన్నెలు అయ్యాయండి. 4 గిన్నెలకు 1 గిన్నె కారం పొడి, అలాగనే 1 గిన్నె కొంచెం తక్కువగా ఉప్పు అనేది తీసుకుంటుంటాము. ఇంకా నేను కారం పొడి తీసుకున్నానండి. బ్యాడ్గి కారం పొడి అనేసి కూడా అండి. నార్మల్గా అయితే మనం పచ్చళ్ళకి యూజ్ చేసే ఉప్పు ఇలాంటి ఉప్పే యూజ్ చేయాలండి. నాన్ అయోడైజ్డ్ ఉప్పే యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే నార్మల్గా బయట ప్యాకెట్లలో తీసుకొచ్చి ఏమవుతుందంటే అండి కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ గిన్నె కొలత తీసుకున్నప్పుడైనా కానీ 1 గిన్నె కారం పొడి తీసుకున్నాను కదా, 4 గిన్నెలు ఇలా మామిడికాయ ముక్కలు అయ్యాయి కదా, 1 గిన్నె కారం పొడి తీసుకున్నాను. అలాగనే ముక్కాలు వంతు కంటే కొంచెం ఎక్కువగా అనేది నేను ఉప్పు అనేది తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ ఉప్పు కరెక్ట్గా 1 గిన్నె కొలత కారం పొడి అయినప్పుడు ఒకే గిన్నె కొలతతో మనం ఉప్పు కూడా తీసుకోకూడదండి. ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట. అందుకనేసి కొంచెం తక్కువగా ఉప్పు తీసుకునేసి ఇంకా మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మామిడికాయ పచ్చడి పెడతారు కదండి. కొందరు నూనె కూడా పోస్తుంటారు కదా. మా సైడ్ అయితే నూనె అయితే ఇప్పుడే పోయమండి. అలాగనే ఇందులోనే కొంచెం మెంతిపిండి ఆవపిండి కూడా వేస్తుంటారు. పచ్చి నూనె పోస్తుంటారు. మేమైతే అలా పోయమండి. ఇలా ఉప్పు కారము అలాగనే మామిడికాయ ముక్కలు బాగా మిక్స్ చేసేసి ఒక 3 రోజుల తర్వాత మేము నూనె తాలింపు అనేది వేస్తామండి. వేడి నూనె చల్లారిన తర్వాత అదే కాంచి చల్లార్చిన నూనె అనేది పోస్తాము. పచ్చి నూనె మా సైడ్ అయితే అలవాటు లేదండి. ఇదిగోండి ముక్కలన్నీ బాగా మిక్స్ చేశాను. ఎంత ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, చూడగానే ఇప్పుడే తినేద్దామా అన్నంత నోరు ఊరుతున్నాయండి. తర్వాత ఇంకా మిక్స్ చేసిన తర్వాత మామిడికాయ పచ్చడికి ఇలా ప్లాస్టిక్ జార్లోనే వేసి పెట్టాలండి. ఎందుకంటే కనుక కొంచెం రస్ట్ వస్తాయి కదా, అందుకని ప్లాస్టిక్ డబ్బా తీసుకునేసి
అంతా మామిడికాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇంక మూత పెట్టకుండా ఏదైనా ఇలా కాటన్ ఉంటుంది కదా క్లాత్ అనేది ముడి వేసి పెట్టాలండి. కొంచెం గాలి కారుతూ ఉండాలన్నమాట. ఒక 3 రోజుల పాటు ఇలాగనే ఉండాలండి. ఉదయం, సాయంత్రం కంపల్సరీగా మిక్స్ చేస్తూ ఉండాలి. నేను మార్నింగ్ పెట్టాను కదండీ! ఈవినింగ్ మిక్స్ చేస్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ అలాగే రేపు ఈవినింగ్ మిక్స్ చేసేసి ఎల్లుండి మార్నింగ్ కూడా మిక్స్ చేసిన తర్వాత నేను నూనె అనేది పోస్తానండి. అత్తయ్యతో చెప్తున్నాను. అత్తయ్య ఇలాగనే పెట్టేయమ్మా అని చెప్తుంది. ఇదిగోండి 3 డేస్ తర్వాత కొంచెం ఫుల్‌గా ఉంది కదండీ! ముక్కాలు వంతుకు వచ్చేసిందండి ఈ డబ్బా అయితే. ఆ రోజు పెట్టిన రోజు సాయంత్రం మళ్ళా మిక్స్ చేశాను. తర్వాత మరుసటి రోజు మార్నింగు, మరుసటి రోజు సాయంత్రం మిక్స్ చేశాను. మళ్ళా ఇవాళ మార్నింగ్ కూడా కలిపేసి అలా పెట్టేసానండి. ఇది చూడండి. ఫస్ట్ పెట్టినప్పుడు ఫుల్‌గా డబ్బాకి నిండాకుండింది కదా! ఎంత అడుక్కొచ్చేసింది చూడండి. ముక్కాలు వంతుకొచ్చేసింది. నీరంతా వచ్చేసింది. కొంచెం మామిడికాయ ముక్కలు కూడా మగ్గాయి చూడండి. 3 రోజులు ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి ఇలాగనే బయట పెట్టేసిన తర్వాత నూనె పోసి మనం జాడీలో ఏర్పాటు చేసుకున్నామనుకోండి, సంవత్సరం పొడుగుతా ఉన్నా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు పచ్చడిలో నూనె పోయాలండి. చక్కగాను కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూజ్ చేస్తేనే మంచిది కదండీ! నేను కూడా ఒకప్పుడు పల్లీలు తీసుకెళ్ళేసి చక్కగానుగా అక్కడ తయారు చేపించుకునేసి తీసుకొచ్చి యూజ్ చేసేదాన్నండి. ఇదిగోండి 1.5 లీటర్ పైన నేను నూనె అనేది స్టవ్ మీద పెట్టేసాను. కొంచెం నూనె హీట్ అయ్యే లోపల ఇదిగోండి కొంచెం ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను. కొన్ని పొట్టుతో సహా తీసుకున్నాను. కొన్ని పొట్టు లేకుండా అలా తీసుకునేసి హాఫ్ కప్పు వరకు మెంతి పిండి, అలాగనే ఒక కప్పు వరకు ఆవపిండి, తర్వాత ఇక్కడొచ్చేసి కొన్ని కొంచెం పెద్ద సైజు ఆవాలు, కొంచెం చిన్న సైజు ఆవాలు తీసుకుని ఇంక నూనె కాగిన వెంటనే కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి ఫస్ట్ ఆవాలు వేశాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేశాను. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మెంతి పిండి, అలాగనే ఆవపిండి యాడ్ చేస్తున్నానండి. కొంత డైరెక్ట్‌గా పచ్చడిలోనే మెంతిపిండి, ఆవపిండి వేస్తారు కానీ, ఇలా ఆయిల్‌లో వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం చేదు తగ్గుతుందండి. టేస్టీగా కూడా ఉంటుందనమాట. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇంగా కొంచెం సేపు చల్లారాలి కదండీ! చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలపాలనేసి పూర్తిగా చల్లారేటట్టుగా కొంచెం ఫ్యాన్ గాలికి అలాగనే పెట్టేసాను. పూర్తిగా చల్లారిపోయింది చూడండి. ఎప్పుడైనా గానీ మనము ఆవకాయ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసి పెట్టాలండి. అప్పుడే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. అలాగనే కొంచెం బూజుపు రావడం గానీ, చెడు పొంగడం గానీ అలా ఏముండదండి. ఇంగా అందులోనే ఆయిల్ వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి టబ్‌లోకి మళ్ళీ పచ్చడంతా వేసేసి 1, 2 సార్లు మళ్ళీ బాగా మిక్స్ చేసేసి ఇది చూడండి కలరు. పచ్చళ్ళు కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదండీ! నేనైతే కొంచెం గుజ్జు ఎక్కువగా ఉండేటట్టుగానే పచ్చడనేది పెడతానండి. పూర్తిగా చల్లారిపోయిన నూనె అయితే మాత్రం మొత్తం పోసేసాను. ఇంత నూనె కనిపిస్తుంది కదండీ! నూనె మొత్తాన్ని పీల్చుకుంటుందండి. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేసి మళ్ళీ నూనెని రిలీజ్ చేస్తుందనమాట. ఫస్ట్ నూనె పోసిన నూనె అంతా పీల్చుకుంటుంది. తర్వాత ఒక గంట, 2 గంటలు అలాగనే పెట్టేసామనుకోండి, మళ్ళీ నూనె అంతా పైన తేలుతుందండి. గమనించండి ఒకసారి. అరే! ఇంత నూనె పోసాం గదా! నూనె తక్కువగా ఉందనేసి మళ్ళీ నూనె పోయడం గానీ అలా ఏం చేయొద్దండి. ఇదిగోండి మిక్స్ చేస్తున్నా గూడా నూనె అంతా పీల్చుకుంది చూడండి. అక్కడక్కడ కొంచెం నూనె అలా కనిపిస్తుంది కదా! మళ్ళీ కాసేపటికి అంటే ఒక గంట, 2 గంటలు లేకుంటే సాయంత్రానికి అలా నూనె అంతా పైకి తేలుతుందనమాట. పచ్చళ్ళు ఎప్పుడైనా గానీ పైన నూనె తేలుతుండేటట్టుగానే చూసుకోవాలండి. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అత్తయ్య పర్యవేక్షణలో నేను తయారు చేసిన ఆవకాయ పచ్చడి. అయితే సూపర్ హిట్ అండి. టేస్ట్ చాలా బావుంది. పర్ఫెక్ట్‌గా సరిపోయిందనమాట. ఉప్పు, కారము, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లి అన్నీ వేసాం గదా! సూపర్ టేస్టీగా ఉందండి. అసలకి ఇంకొంచెం మగ్గాలనమాట. అయినా గూడా చాలా కమ్మగా పర్ఫెక్ట్‌గా సరిపోయాయన్నమాట. మామిడికాయ పచ్చడి ఎలా ఉండాలంటే, మామిడికాయ పచ్చడి మనం అన్నంలో కలుపుకున్న తర్వాత ఫస్ట్ ముద్ద తిన్నప్పుడు నాలుక సుర్రుమనాలంట. తర్వాత రెండో ముద్ద తినేటప్పుడు కొంచెము పులుపు తగలాలంట. మూడో ముద్ద తినేటప్పుడు మెంతిపిండి, ఆవపిండి టేస్ట్ తగలాలంట. నాలుగో ముద్ద తినేటప్పుడు ఇంకా తినాలి అనిపించాలంటండి. ఈసారి నేను మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇంక పచ్చడంతా టబ్‌లోంచి పక్కకు తీసిన తర్వాత వేడి వేడి అన్నం ఇదిగోండి కొంచెం నెయ్యి వేసేసి ఇలా మిక్స్ చేశాను. కలర్ చూడండి, రంగు, రుచి వేరే లెవెల్‌గా ఉందండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. అలా అని నేను అనడం కాదు కానండి, ఇద్దరు జడ్జిలున్నారనమాట. ఒకరేమో అమ్ము, ఒకరేమో అత్తయ్య. అందుకనేసి ఫస్ట్ వాళ్ళకిచ్చేసి అడుగుతున్నాను. ఎలా ఉంది అత్తయ్య? ఎలా ఉంది అమ్ము? అని అడుగుతున్నాను. బావుందమ్మా. అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. చాలా టేస్టీగా ఉందనేసి అత్తయ్య అన్నారు. అలాగని అమ్ము గూడా సూపర్‌గా ఉందమ్మా అనింది. అదండి ఇవాల్టి వీడియో. చిన్నపాటి టిప్స్‌తో అత్తమ్మ నేర్పిన టిప్స్‌తో మీతో షేర్ చేశాను. మీరు గూడా తప్పకుండా ఈ విధంగా మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. సంవత్సరం పొడుగుతా నిల్వ ఉన్న ఫ్రెష్‌గా ఉంటుంది. రంగు మారకుండా ఇంకా తర్వాత టేస్టీగా ఉండేటట్టుగా సింపుల్‌గా నిమిషాలలో రెడీ అయిపోయేటట్టుగా టొమాటో నిల్వ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి గానీ, ఉప్మాలోకి గానీ, ఇడ్లీలోకి గానీ, చపాతీలోకి కూడా చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాకుండా నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేయొచ్చు. అలా తినొచ్చనమాట. ఇంగ నేనైతే కొలతలతో చేస్తున్నాను గనుక ముక్కాలు కేజీ దగ్గర కేజీ వరకు ఉన్నాయండి. ఒక 2 టొమాటో పండ్లేమో యూజ్ చేశాను. అందుకని ఇప్పుడు హాఫ్ కేజీ వరకే నేను ఇక్కడ టొమాటో పచ్చడి పెడదామనేసి పర్ఫెక్ట్ కొలతలతో ఇలాంటి చిన్నపాటి వెయిట్ మిషన్ ఉంటుంది చూడండి. నేను అమెజాన్‌లో తీసుకున్నాను. మీరు తీసుకోవాలని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈవెన్ 10 గ్రాములు, 5 గ్రాముల నుంచి కూడా తూకం కొలవచ్చండి. ఇక నిల్వ పచ్చడి పెడుతున్నామంటే కరెక్ట్ కొలతలతోనే తీసుకోవాలి గనుక ఇదిగోండి ఒక 600 గ్రాములు వైన్ తీసుకున్నానండి. టొమాటోస్ బాగా ఇలా ఎర్రగా ఉన్న టొమాటోసే తీసుకోవాలి. తర్వాత చింతపండు వచ్చేసి
50 గ్రామ్స్ వరకు చింతపండు పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. హాఫ్ కేజీకి 50 గ్రామ్స్ అనమాట. నేనైతే 55 గ్రాములు అలా తీసుకున్నాను. తర్వాత టొమాటోస్ అన్నీ ఇలా మీడియం సైజులో కట్ చేశానండి. ఇవన్నీ బాగా ఉడికించాలి గనుక మరీ చిన్న సైజులో కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీడియం సైజులో కట్ చేశాను. ఫస్ట్ టొమాటోస్ నీట్‌గా వాష్ చేసిన తర్వాత కొంచెము క్లాత్‌తో తుడిచేసిన తర్వాతనే అలా కట్ చేసి పెట్టాను. తర్వాత ఇదిగోండి చింతపండు అంతా ఇందులోనే వేస్తున్నాను. చింతపండులో ఎక్కడన్నా పుల్లలు అవి ఉంటాయి కదా! అవన్నీ నీట్‌గా తీసేసి చూసుకునేసి ఇలా బాగా చేత్తోనే మిక్స్ చేయాలండి. అప్పుడు చింతపండు మెత్తపడాలనమాట. చింతపండులోంచి అలాగనే టొమాటోస్‌లోంచి నీరనేది రావాలి. మనం చేత్తో ఇలా మిక్స్ చేస్తేనే అలా వస్తదండి. లేకుంటే నార్మల్‌గా చింతపండు అనేది ఉడకదు కదా! ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది చూడండి వాటర్ అంతా ఇలా బయటకొస్తూ ఉండాలనమాట. ఇంక తర్వాత ఏదన్నా వెడల్పాటి, మందంపాటి పాత్ర అనేది స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనము హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకుంటే 50 గ్రామ్స్ వరకు చింతపండు, అలాగనే 50 గ్రామ్స్ ఉప్పు, 50 గ్రామ్స్ కారం పొడి అంత తీసుకోవాలి. ఇంగా కొంచెం వేరుశనగ నూనె అనేది వేసానండి ఇందులో. తర్వాత నూనె కాగకముందే ముందుగానే మనం మిక్స్ చేసి పెట్టాం కదా! టొమాటోస్, చింతపండు అంతా వేసేసుకోవాలి. ఇందులో ఉప్పు అందు ఏం వేయకూడదండి. బాగా మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించాలండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. లేకుంటే చింతపండు అనేది అడుగున చేడుతుంది. ఊరికనే మాడుతుందనమాట. అలా మాడకుండా చెక్ చేసుకుంటూ ఇదిగోండి మూత పెట్టేసి చింతపండు, టొమాటోస్‌లోంచి వచ్చిన నీరంతా గుజ్జుగా అయ్యేటట్టుగా, మెత్తగా అయ్యేటట్టుగా ఇదిగోండి ఇలా ఉడికించాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. వేడి మీదనే ఉందండి. ఇలా చూడండి తొక్కలు తొక్కలుగా అలా కనిపిస్తుంది కదా! ఇది చల్లారిన తర్వాత గ్రైండర్‌కి గానీ, మిక్సీకి గానీ వేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారము అన్నీ వేసుకోవాలి. నేనిక్కడ 600 గ్రాముల వరకు టొమాటోస్ తీసుకున్నానుక 50 గ్రామ్స్ వరకు మామూలు కల్లుప్పు ఉంటుంది చూడండి, దాన్నే ఇలా మిక్సీకి వేస్తున్నానండి. ఉప్పు మనం చెక్ చేసుకునేసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా కారం పొడి అయితే 60 గ్రామ్స్ వరకు కారం పొడి అనేది వేశాను. తర్వాత 1.5 స్పూన్ వరకు ఆవపిండి, 1 స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతిపిండి అనేది ఇదిగోండి ఇలా వేస్తున్నాను. మెంతిపిండి తక్కువగా ఉండాలి, ఆవపిండి కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకునేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము అంతా మిక్స్ చేయాలండి. అప్పుడు పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసేసి పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం కావాలంటే గ్రైండర్‌కి వేసుకోవచ్చు, లేకుంటే మిక్సీకైనా వేయొచ్చండి పచ్చడి. కొంచెం తొక్కలు తొక్కలుగా అలా ఉంటుంది కదా చింతపండు, అలాగనే టొమాటోస్ అంతా. ఇదిగోండి పూర్తిగా చల్లారేసరికి ఇంకా గట్టిపడింది చూడండి. ఇప్పుడు మిక్సీ కావాలంటే మిక్సీకి, గ్రైండర్ కావాలంటే గ్రైండర్‌కి వేయొచ్చు కానండి. కొంచెమే ఉంది కదా ఇక్కడ పచ్చడి అనేసి నేనైతే ఇలా బ్లెండర్‌కే వేశానండి. 1, 2 సార్లు ఇలా బ్లెండర్‌కి వేసినా సరిపోతుంది. ఇదిగోండి. మరీ మెత్తగా పేస్ట్ లెక్క అలా ఉండకూడదండి. ఇలా గుజ్జు గుజ్జుగానే ఉండాలి. తర్వాత ఇదిగోండి నూనె కాంచేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మాత్రమే వేశాను. మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవచ్చు. మా ఇంట్లో టొమాటో పచ్చడిలోకి వెల్లుల్లి రెబ్బలు అంతగా ఇష్టపడరండి. అందుకని వేయలేదు. కొంచెం నూనె ఎక్కువగానే వేయాలండి. అప్పుడే చాలా కమ్మగా ఉంటుందనమాట. ఇక నేనైతే గానుగ నూనె యూజ్ చేశానండి. పల్లీల నూనె. అందుకని కొంచెం ఎక్కువగానే వేశాను. మంచి కలర్ రావడమే కాకుండా టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా కొంచెం ఆయిల్ పైన తేలుతున్నట్టుగానే ఉండాలి. అప్పుడు పచ్చడి అనేది నిలవ ఉంటుంది. అంతేకాకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి. మరీ ఎక్కువగా కేజీలు మనం నిలువ పచ్చడి పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక హాఫ్ కేజీ వరకు ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఎలాగో నెలన్నర, 2 నెలలు వస్తుందండి. ఓన్లీ ఉప్మాలోకి, లేకుంటే ఎప్పుడన్నా పప్పన్నంలోకి సైడ్‌గా, లేకుంటే గిని చపాతీలోకి అలా, ఇడ్లీలోకి అలా తింటుంటాం కదండీ! మాకైతే మాత్రం ఈ హాఫ్ కేజీ 2 నెలలు అలా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పెట్టేస్తుంటాననమాట. ఎక్కువగా కేజీలు అలా పెట్టకుండా ఇదిగోండి పైన కొంచెం నూనె తేలుతున్నట్టుగానే ఏదైనా ఎయిర్ టైట్ జార్‌లో వేసి పెట్టామనుకోండి, ఇదైతే మనము ఎండబెట్టిన టొమాటోలు అంత కాదు కనుకండి, ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎన్ని నెలలున్నా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో ఇందాక బాండీలో అయితే ఎక్కువగా ఆయిల్ ఉందనేసి ఇదిగోండి కొంచెం బౌల్‌లో అన్నం తీసుకునేసి గరిటెకున్న పచ్చడి అంతా కూడా ఇందులోనే కలిపేసి కొంచెం నెయ్యి వేసి ఇలా బాగా మిక్స్ చేస్తుంటే చూడడానికి అంత కలర్‌గా ఎర్రగా కనిపిస్తుంది కానండి, అంత కారం లేదండి. మనం టొమాటోస్ యూజ్ చేసాము, చింతపండు యూజ్ చేసాం గనక అందులో ఉన్న పులుపు తగినంత కారం పొడి అనేది పడాలండి. అప్పుడే చాలా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ అయితే అమ్మకు తినిపిస్తున్నాను. అమ్మ సూపర్‌గా ఉందమ్మా అని చెప్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మనము పెద్దంత రేట్ పెట్టేసి బయట కొనుక్కొచ్చుకుంటుంటాము. అవి ఎలా ఉంటాయో తెలియదు కదా! అదే అరగంటలో మనం అర కేజీ కాదు, కేజీ పచ్చడైనా గాని పెట్టేయొచ్చండి. అమ్మో! అయితే ఇంకొక ముద్ద పెట్టమ్మా అని అడుగుతుంది. అంత కమ్మగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రెష్‌గా చేసినది మళ్ళీ పప్పు కూడా అవసరం లేదండి. ఉత్త ఇలా పచ్చడితోనే కలుపుకొని తింటారనమాట. తర్వాత బాబుకి కూడా తినిపిస్తున్నాను. బాబు కూడా చాలా బావుందమ్మా అన్నాడు. పిల్లలిద్దరూ "నువ్వు చేసిన వంట అమృతంతో సమానమ్మా, అంత బాగా చేస్తావు" అనేసరికి
నేను పడ్డ శ్రమంతా మర్చిపోతుంటానండి. ఇంకా కమ్మనైన వంటలు ఏవైనా పిల్లలకి, మా వారికి చేసి పెట్టాలి అన్నంత ఉత్సాహం ఏర్పడుతూ ఉంటుంది నాలో. మీరు కూడా అంతేనా అండి? తప్పకుండా కామెంట్ చేయండి. అదండి ఇవాల్టి వీడియో. అయితే మందికి యూస్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతదనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే రెసిపీస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.